హలో ఫ్రెండ్స్! ఈరోజు మనం ఆర్గానిక్‌గా పండించిన చిక్కుడుకాయ హార్వెస్టింగ్ చేద్దాం పదండి. ఇదే మా చిక్కుడుకాయ చెట్టు ఫ్రెండ్స్. దీన్ని పెట్టి ఇప్పటి వరకు 7.5 నెలలవుతుంది ఫ్రెండ్స్. స్టార్టింగ్‌లో చాలా గ్రీనరీగా ఉండేది. ఇప్పుడు ఎండల వల్ల ఆకులు రాలిపోతున్నాయి. ఈ చెట్టుకి ఇప్పటి వరకు 8-9 సార్లు హార్వెస్టింగ్ చేశాను. అండ్ థర్డ్ హార్వెస్టింగ్‌లో మాకు చాలా చిక్కుడుకాయలు వచ్చాయి. స్టార్టింగ్‌లో నేను చాలా పెద్ద ప్రాబ్లమ్‌నే ఫేస్ చేశాను ఈ చెట్టుని కాపాడడం కోసం. అండ్ స్టార్టింగ్‌లో ఈ చెట్టుకి మిల్లీ బగ్ అటాక్ అయింది ఫ్రెండ్స్. మిల్లీ బగ్ అంటే పిండి నల్లి అంటారు చూడండి తెలుగులో. అదే అన్నమాట, తెల్ల తెల్లగా ఉంటుంది. ఈ మిల్లీ బగ్ వల్ల స్టార్టింగ్‌లో వచ్చిన పూత కూడా రాలిపోయింది ఫ్రెండ్స్. కామన్‌గా అన్ని చెట్లకు వస్తుంది ఈ పిండి నల్లి. మెయిన్‌గా వచ్చేసి టమాటో, వంకాయ, చిక్కుడుకాయ, మిరపకాయ, మందారం వాటికైతే ఎక్కువ అటాక్ చేస్తుంది ఈ మిల్లీ బగ్. నా చెట్టుకి అటాక్ అయిన మిల్లీ బగ్‌ని నేను కట్టెతోని తీసేసాను. బట్ మళ్ళీ అగైన్ అటాక్ చేసింది. ఎందుకంటే అప్పటికే చాలా ఎక్కువైపోయింది మిల్లీ బగ్. సో, అది వెళ్ళడం చాలా కష్టం. అందుకని చెప్పేసి అన్నం వండినప్పుడు వచ్చిన గంజిని తీసుకొని అది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో టీ స్పూన్ వెనిగర్, టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి ఎండ బాగా ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం ఎక్కడైతే మిల్లీ బగ్స్ ఉంటాయో అక్కడ స్ప్రే చేశాను. ఇలా వారంలో 2 సార్లు స్ప్రే చేశాను. ఇలా 2 వారాల్లోపే నాకు మంచి రిజల్ట్స్ కనిపించింది. మిల్లీ బగ్‌కి వెనిగర్ అండ్ పసుపు స్మెల్ అనేది ఇరిటేషన్‌గా ఉంటుంది. సో, అందువల్ల ఆ ఇరిటేషన్ వల్ల అది చనిపోయింది. ఆకుల పైన కూడా స్ప్రే చేస్తాం కాబట్టి కొంచెం ఆకులు డ్యామేజ్ అవుతుంది. బట్ మళ్ళీ ఫ్రెష్‌గా కొత్త ఆకులు వస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే చెట్టు మీద 1, 2 మిల్లీ బగ్స్ కనిపించగానే వెంటనే తీసేయాలి. లేదంటే చాలా ఎక్కువ అవుతాయి మిల్లీ బగ్స్. మిల్లీ బగ్స్ చెట్టు కొమ్మలకు, ఆకులకు అతుక్కొని చెట్టులో ఉన్న రసాన్ని తాగుతుంది. ఈ టైంలో చెట్టు బాగా బలహీనపడుతుంది. ఈ టైంలో చెట్టుకి మనం మంచి బనానాతో తయారు చేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్ అండ్ కిచెన్ వేస్ట్ ఆర్ వర్మీ కంపోస్ట్ ఇంకా ఏవైనా ఆర్గానిక్ ఎరువులను వేయాల్సుంటుంది. నేను బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ అండ్ కిచెన్ వేస్ట్‌ని 10 డేస్‌కి ఒక్కసారి ఇచ్చాను. ఎందుకంటే నా చెట్టు బాగా డ్యామేజ్ అయింది. హెల్తీగా ఉన్న చెట్టుకి 20 డేస్‌కి ఒక్కసారి ఇచ్చినా పర్వాలేదు. బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ వల్ల పూత బాగా వస్తుంది. సో, కాత కూడా బాగుంటుంది. ఎటువంటి కెమికల్ యూజ్ చేయకుండా ఆర్గానిక్‌గా పండించినా కూడా ఇంత ఎక్కువ చిక్కుడుకాయ రావడం చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా కొంచెం టైం ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఆర్గానిక్‌గా పండించి ఆ ఫుడ్‌ని తినండి. చాలా హెల్త్‌కి మంచిది. ఈరోజు హార్వెస్టింగ్ చాలా బాగా వచ్చింది. ఈసారి కొంచెం లేట్ హార్వెస్టింగ్ చేయడం వల్ల చాలా వరకు చిక్కుడుకాయలనేటివి ఎండిపోయాయి ఫ్రెండ్స్. ఈ పొట్టిగా ఉండే చిక్కుడుగాయ ఎప్పుడైనా లోపల విత్తనం మంచిగా డెవలప్ అయ్యేంత వరకు తెంపకూడదు. ఎందుకంటే ఈ స్పెషల్ వెరైటీని మనం గెనచిక్కుడు అంటాము. ఈ స్పెషల్ వెరైటీ ఖచ్చితంగా లోపలున్న విత్తనం మంచిగా డెవలప్ అయితేనే ఆ కర్రీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా ముదరనివి ఇత్తులు తెంపితే అవి మనకు ఆకుపచ్చని రంగులో ఉంటాయి. కానీ అవి టేస్ట్ అస్సలుండవు. చూడండి ఫ్రెండ్స్, ఈ 2 డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది కదా! ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఆర్గానిక్‌గా పెంచిన చిక్కుడుకాయని ఎలా హార్వెస్టింగ్ చేయాలో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.